హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా క్రిస్పీగా బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా కేవలం 5 నిమిషాలలో అప్పటికప్పుడు క్రిస్పీ దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఉదయం పూట హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా చాలా బాగుంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసిన దోశలైతే 1, 2తో అస్సలు ఆగరండి. అంత బాగుంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలండి. రుచి చాలా బాగుంటుందండి దీంట్లో అయితే. ఇప్పుడు ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. మంచి దోశకు కలర్ రావడానికి 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. చిన్న టీ స్పూన్తో వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే స్వీట్గా అనిపిస్తుందండి, కానీ ఇలా వేసుకుంటే కలర్ చాలా బాగా వస్తుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆలుగడ్డ తీసుకున్నానండి. పైన తొక్క తీసేసి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మనం వాష్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. 1 ఇంచ్ అల్లం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. మరీ పుల్లటి కాకుండా మరీ తీయటి కాకుండా మీడియంగా ఉండే పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న రవ్వ మిశ్రమంలో వేసుకోవాలండి. అదే మిక్సీ జార్ కడిగి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని దీంట్లోనే వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రవ్వను ఈ ఆలుగడ్డ మిశ్రమాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ కడిగి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. మరీ వాటర్ ఎక్కువ వేసుకుంటే కూడా బ్యాటర్ అనేది చాలా పలచగా అయిపోతుందండి. చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. దోశలు అయితే ఇన్స్టెంట్గా చేసినా కానీ. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు రవ్వ బాగా నానుతుంది. నేను ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఈ దోశ వేసుకోవడానికి మనం 5 నిమిషాలే పడుతుంది. అదే మనం చట్నీ కూడా దీంతో పాటు చేసుకుంటే 10 నిమిషాలు పడుతుందండి. మొత్తం 15 నిమిషాల దాకా పడుతుంది. ఇక్కడ నేను ఒక దోశని చూపిస్తున్నాను కాబట్టి చాలా తొందరగా అయిపోతుందండి. ఇలా కలుపుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకొని వీలైనంత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే బ్యాటర్ అనేది పల్చగా దోశలు సరిగా రావండి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు అనేవి మనకు అంత బాగా వస్తాయి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా వేసుకోవాలి. దీనిపైన 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు దోశకు పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. దోశ వేసేటప్పుడు మనము మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే దోశ వేసుకోవాలండి. అప్పుడే చాలా చక్కగా వస్తుందండి. 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే దీంతో స్పాంజీ దోశలైనా వేసుకోవచ్చు. కానీ క్రిస్పీ దోశల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పచ్చి బంగాళదుంపతో చేస్తాం కాబట్టి రుచి చాలా బాగుంటుందండి దోశకైతే. ఇప్పుడు ఇలా పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు
మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా కాల్చుకోవాలండి. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. రౌండ్ అండ్ రౌండ్ మీకు ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా క్రిస్పీగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 అన్ని దోశలు వేసుకోవాలండి. వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు మనం పెనాన్ని ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్ నుంచి వేసుకోవాలి. ఇక్కడ నేను దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపించేలా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ ఇన్స్టెంట్ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చినాయో. నేనైతే ఇక్కడ టమాటో పచ్చిమిరపకాయల చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి కాంబినేషన్ భలే ఉందండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.